ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు మరో బహుమతిని ప్రకటించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచారు. పంటల పెట్టుబడిపై కనీసం 50% లాభాలు ఉండేలా కనీస మద్దతు ధర నిర్ణయించారు. వరికి క్వింటాకు 69 రూపాయలు కనీస మద్దతు ధర పెంచారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని బద్వేల్ నెల్లూరు మధ్య 4 లేన్ల హైవే నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశంలో ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. కేబినెట్ సమావేశంలో మరో 5 ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వీటిలో రైతులకు సంబంధించి 3 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. బద్వేల్ నెల్లూరు మధ్య 4 లేన్ల హైవే నిర్మాణంతో 4 ఇండస్ట్రియల్ కారిడార్లకు కనెక్టివిటీ పెరుగుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైవే నిర్మాణానికి 3,653 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. వార్దా బల్హర్ష రైల్వే మార్గాన్ని 4 లేన్లుగా విస్తరించబోతున్నట్లు పేర్కొన్నారు. 2025-26 మార్కెటింగ్ సీజన్ కోసం 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపుదలకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని కూడా అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2025-26 మార్కెటింగ్ సీజన్ కోసం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను ప్రభుత్వం పెంచిందని, తద్వారా ఉత్పత్తిదారులకు వారి ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలు లభించేలా చూడొచ్చని ఆయన అన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే అత్యధికంగా ఎంఎస్పీ పెరుగుదల నైజర్ సీడ్ క్వింటాకు 820, ఆ తర్వాత రాగి క్వింటాలకు 596, పత్తి క్వింటాకు 589, నువ్వులు క్వింటాకు 579 రూపాయలుగా ఉన్నాయి.